టైం బాండ్ పెట్టాలి. అదే టైం 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామంటున్నారండి. మన ప్రభుత్వం ఏంటంటే సరే 3 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామంటున్నారు. సరే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పెట్టుకొని 4 సంవత్సరాలు అభివృద్ధి చేసేటట్టుగా టైం బాండ్ పెట్టండి. ప్రభుత్వాలు శాశ్వతం కావద్దు కాబట్టి, ప్రభుత్వాలు మారినా కూడా రైతుకు రక్షణ ఉండాలి కాబట్టి అగ్రిమెంట్లో కండిషన్ ఏంటంటే 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ పర్ ఇయర్ ఇచ్చేటట్టుగా ఆ డ్యూరేషన్ పెట్టేసి అగ్రిమెంట్లో టైం బాండ్ పెట్టండి. మాకు 1 సంవత్సరం ఎక్స్ట్రానే తీసుకోండి. మీరు 3 సంవత్సరాలు అంటున్నారు కదా, 4 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు లెక్క పల్నాడు జిల్లాకి అట్లా టైం బాండ్ పెట్టేసి మాకు అగ్రిమెంట్ లో టైం బాండ్ పెట్టేసి మాకు రక్షణ ఉంటుంది. ప్రభుత్వాలు మారినా కూడా మేము గవర్నమెంట్ కదా ఇచ్చింది, వ్యక్తులు కాదు కాబట్టి మాకు రక్షణ ఉంటుంది. కాబట్టి మాకు టైం బాండ్ అగ్రిమెంట్ లో కండిషన్ పెట్టండి. 4 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేయండి. ఆ మిగిలిన గ్రామాల డెవలప్మెంట్తో పాటు సైమల్టేనియస్గా మీకు జరిగిపోద్ది, మీకు అర్థమైపోద్ది. ఇది మనం ఎందుకు ఓవరాల్ గా మాట్లాడుకునే డిస్కషన్ కదా. మనకి అగ్రిమెంట్ లో మాట్లాడితే ప్రభుత్వం మారిన రోజు మేము కలపడతానికి బాగుంటుంది కదా, మేము ఫైట్ చేయాలి కదా. ఏ చట్టం మీద మేము ఫైట్ చేస్తాం? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10 years అన్నారు, 10 years దాటిపోయింది. 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే ఏం చేశారు? ఇంకో 5 సంవత్సరాలు కౌలు పెంచారు, అంతేగాని అభివృద్ధి చేసి వీలైపోయారుగా. నష్టపోయినందుకు 14 ఇప్పుడు మనం 2014 నుండి ఇప్పటి వరకు నష్టపోయాం కదా సార్, ఏ అభివృద్ధి లేకుండా. వాటితో పాటు వాటికన్నా ఇచ్చినా మా 3 గ్రామాలకు ఇచ్చినా మాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. మేము ఇవ్వడానికి కానీ ఎలాంటి అభివృద్ధి ఆలస్యానికి పరిహారం ఏంటంటే రైతులకు డబ్బులు కట్టే కానీ కూడా అభివృద్ధి చేసి ఇవ్వటమే కరెక్ట్ అని అంత అమౌంట్ ఉండాలి. అదే అర్థమైంది నాకు నీ లాజిక్. ఇప్పుడు గతంలో ఇప్పుడు 29 గ్రామాల రైతులు చెబుతున్నారు చూడండి, ఏదో మేము కొంచెం ఫ్లాట్లు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం, మాకు ఇంకెప్పుడు కూడా ఫ్లాట్ కేటాయించలేదు. రేపు భవిష్యత్తులో మా ఊరు తీసుకున్నా కూడా మేము ఆ బాధలు అన్ని ఇంకొకటి చెప్పుకునే లేకుండా